ఏదైతే నిన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది హైదరాబాద్ నుంచి మన ఎవరది రాయవరం దగ్గర జరిగిన సంఘటనతో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరూ కూడా స్లీపర్ బస్సులో వాళ్ళంతా కూడా ఇవాళ పండగ అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పండగకి బంధువులతో జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా నైట్ ఎక్కడం జరిగింది. దాంట్లో ఈ ప్రమాదం జరగటం, ప్రమాదంలో దగ్గర 14 మంది కాలిపోవటం, పూర్తిగా వాళ్ళు చనిపోవటం. అదేవిధంగా ఇమీడియట్గా 12 మందిని కూడా అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత 16 మందిని ఒంగోలు జీజీహెచ్కి తీసుకొచ్చారు. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు అనేది బాధాకరమైన విషయం. ఈరోజు ఉండేది కూడా ఇక్కడ హాస్పిటల్కి కూడా మన వాళ్ళంతా కూడా నిన్న వాళ్ళకి క్యాబినెట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సోహన్ గారు కానీ, రవి గారు కానీ, అదేవిధంగా విజయ్ కానీ, నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా వచ్చాం. రియాజ్ గారు కానీ ఏంటంటే అందరిని కూడా పలకరించాం. బాధ ఏంటంటే అమ్మ చనిపోతే బిడ్డున్నాడు, ఆ అబ్బాయి ఉంటే భార్య లేదు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ తల్లి ఒక అతను చెప్పేటప్పుడు బాధాకరం. అతను నేను చనిపోయినా పర్వాలేదు నువ్వు ఉండరా అని చెప్పి అతను నెట్టి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాంటివన్నీ కూడా జరిగినాయి. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ ఉంది, ఆ అమ్మాయి పర్వాలేదు బాగానే ఉంది. ఆ అమ్మాయి ల్యాప్టాప్ అయిపోయిందన్నారు. తప్పకుండా అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, రోడ్లు ఏమో మనం పెద్దవి చేస్తున్నాం, ట్రాఫిక్ పెరుగుతుందని చెప్పి రోడ్లు పెద్ద చేస్తే అతివేగం ఎక్కువైపోతుంది. అతివేగం వల్లే ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ అయితే ఇబ్బంది జరిగిందో దాని ఎంక్వైరీలో తప్పకుండా చూసి ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న జరిగినప్పటి నుంచి ఎన్డీఏ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అదే పనిగా మానిటరింగ్ చేశారు. మానిటరింగ్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఇవన్నీ కూడా జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా అక్కడ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు కూడా మానిటరింగ్ చేశారు. ఇలాగా పబ్లిక్ ఎక్కడైనా ఇబ్బంది జరిగేటప్పుడు అందరూ కూడా మానిటరింగ్ చేసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి చర్యలు తీసుకున్నారు. కాబట్టి చాలా వరకు అందరూ కూడా కొంతమంది బాగున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి భవిష్యత్తులో కూడా మళ్ళీ జరగకుండా ఉండేటట్టుగా వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని తప్పకుండా కూడా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.